ముద్రగడ గిరిబాబు. కిర్లంపూడిలో అడుగడుగున యువ నాయకుడు ముద్రగడ గిరిబాబుకు బ్రహ్మరథం పట్టిన మహిళలు. సిద్దిపేట ఎమ్మెల్యేగా తొడ నరసింహాన్ని, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమలశెట్టి సునీల్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న గిరిబాబు. మాజీ మంత్రి వర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు కిర్లంపూడి గ్రామంలో ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత ముద్రగడ స్వగృహం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రచారం చేసుకుంటూ ఏనుగు వీధికి చేరుకున్నారు. స్థానిక ఏనుగు వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గిరిబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరిగి జగ్గంపేట ఎమ్మెల్యేగా తొడ నరసింహాన్ని, కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. గిరిబాబుకు కిర్లంపూడి గ్రామంలో ఇంటింటా హారతులు ఇచ్చి మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి, జగపతి నగరం, చిల్లంగి గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. ఈ రెండు ఓట్లు కూడా ప్రారంభం చేయండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారు కావున తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. తొమ్మిదిలో వచ్చి ఒకసారి కొంచెం కొంచెం కింద కింద బాబు సార్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను. జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడం అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఆగల వచ్చారా
యాభై చెన్నగా